హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సేనాపతిస్ కిచెన్. ఈరోజు వీడియోలో రాగి సున్నుండలు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఈ సున్నుండలు ఎముకలు దృఢంగా ఉండాలన్నా, రక్తహీనత లేకుండా ఉండాలన్నా ఈ సున్నుండ రోజుకొకటి తింటే హెల్త్కి చాలా మంచిదండి. ఇంకెందుకు ఆలస్యం, రాగి సున్నుండ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు: రాగులు, బాదం పప్పు, జీడిపప్పు, యాలకుల పొడి, నెయ్యి, బెల్లం పౌడర్. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత 2 కప్పుల రాగులను వేసి సిమ్లో పెట్టి బాగా కలుపుతూ ఉండాలండి. హైలో పెట్టి వేయించకూడదు, తొందరగా మాడిపోతాయి. సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. కలుపుతూ అలా వేయించుకోవాలి. అలా వేయించుకున్న దాన్ని ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో బాదం పప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చల్లారి పెట్టుకున్న రాగులు అందులో వేసి మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. అదే బౌల్లో బెల్లం పొడి తీసుకొని ఉండలుగా లేకుండా గ్రైండ్ చేసుకొని మెత్త పొడిలో చేసుకోవాలి. ఆ పొడిని కూడా ఆ పిండిలో వేసుకోవాలి. వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు వేసి అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి ఆ పొడి మొత్తం కలిసేలా మొత్తం మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కాచి చల్లార్చుకున్న నెయ్యిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒక సైడ్ నుండి కలుపుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి. ఈ సైజులో చేసుకుంటున్నానండి. మీకు కావాలంటే మీరు ఇంకా పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన రాగి సున్నుండలు రెడీ. మీరు ఈ రెసిపీ ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అలాగే మీరు ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.